మహారాష్ట్ర నాసిక్ దొంగలు బీభత్సం సృష్టించారు. నగల దుకాణంలోకి ప్రవేశించి తుపాకులతో రెచ్చిపోయారు. బంగారం దోచుకునేందుకు విఫలయత్నం చేశారు. షాపు సిబ్బందిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. చివరకు వారు ఊహించిన విధంగా తిరగబడ్డంతో అక్కడి నుంచి పారిపోయారు. నాసిక్లోని హీరావాడి ప్రాంతంలో న్యూ సమృద్ధి జ్యువెలర్స్ దుకాణం ఉంది. అయితే ఇటీవల రాత్రి 9 గంటలకు నలుగురు దుండగులు షాపులోకి ప్రవేశించారు. ముఖానికి మాస్కులు, తలకి టోపీలు పెట్టుకున్నారు. మరో నిందితుడు తలకు హెల్మెట్ ధరించి వచ్చాడు. ఆ సమయంలో దుకాణంలో నలుగురు సిబ్బంది, 2 మహిళలు, 1 పురుషుడు మాత్రమే ఉన్నారు. అయితే దొంగలు వచ్చిన వెంటనే ఓ మహిళా ఉద్యోగిని తలకు తుపాకీ గురిపెట్టాడు. వెంటనే కంగారు పడిన సదరు మహిళ టేబుల్ కిందకు దూరి దాక్కునే ప్రయత్నం చేసింది. మరో మహిళా ఉద్యోగిని గట్టిగా అరుస్తూ వారిని నిలువరించే ప్రయత్నం చేసింది. ఇంతలో పురుష ఉద్యోగి తేరుకొని వారిని తీవ్రంగా ప్రతిఘటించాడు. దీంతో అతనిపై దుండగులు పిడిగుద్దులు కురిపిస్తూ తలపై తుపాకులను తీవ్రంగా కొట్టారు. అయినా మహిళా ఉద్యోగి, అతను ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వారిని గట్టిగా ఎదుర్కొన్నారు. షాపు నుంచి తరిమేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. దుండగుల వద్ద తుపాకులు ఉన్నా వీరోచితంగా పోరాడి చివరకు దొంగలను షాపు నుంచి తరిమేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు షాప్ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన ఉద్యోగులను ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు.